సరే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా. సరే. ఏంటి ఈ టమాటా రేటు కడుతుందా? టమాటా పచ్చడి అవునా? కుల్లా కుల్లా చెప్పేది. ఓయ్ పిచ్చా, టమాటా పచ్చడి కిలోడు నుడకబెడతారా? టమాటా పచ్చడి అది నేను ఏదైనా కుల్లా కుల్లా చెప్తా. నీ కుల్ల కుల్ల పోడగంట పచ్చిమిర్చి నువ్వా? పచ్చిమిర్చి టేస్ట్ అట్టుంది చూడు ఒకసారి. సూపర్ ఉంటుంది. రామా టమాటా పచ్చడి అట్ట చేర్చినా? పచ్చిమిరపకాయలు సెపరేట్ గా ఏంపాలి, టమాటా ఉడకబెడతారు. ఒక్కసారి తిన్నాకంటే ఎవరైనా అసలు మర్చిపోరు నాను. ఏం మర్చిపోరు నిన్ను? వచ్చిందిరా మీ అమ్మ నీకు? గిట్టిగా నేర్పించింది మీ అమ్మ నీకు? ఏదైనా కుల్లా కుల్లాగా ఉంటుంది అత్త. నీ కుల్ల కుల్ల వంట పౌడర్ పచ్చిమిరపకాయలు వేరే ఏం పో ముగ్గురు పెట్టి అట్టే కలిసి మనం ఆడవాళ్ళు కుర్తికి కాలుతుంది అనుకుంటున్నావా? మీ మొగలు వంట చేస్తే కాలాలి. పొద్దున పప్పుకోండి ఎట్టున్నది సూపర్ ఉంది చిన్న. కుల్లా కుల్లా పౌడర్ కాదు నీకు. సరేలే కానీ నీకు ఇంకా పచ్చడి చేయడం నేను ఎన్నిసార్లు నేర్పించలేదు, అప్పుడే మర్చిపోయావు నువ్వు. మర్చిపోలే నేను ఆలోచిస్తా. ఇప్పుడు నేను కరేపాకు కొత్తిమీర టమాటా పచ్చడి మంచిగా టేస్ట్గా చేస్తున్నా. కుల్లా కుల్లాగా ఉంటుంది మనం చేస్తే. తిన్నోళ్ళు మర్చిపోరు అసలు. ఇక ఒక్కసారి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇక మర్చిపోరు. రవి మళ్ళీ తొందర రా నువ్వు మా ఇంటికాడ చేద్దాం అంటారు. మనం ఇప్పుడు పచ్చిమిర్చి ఉడికేటప్పుడు ఇట్లా మూత పెట్టుకోవాలి, లేకపోతే మన మీద పడుతుంది వచ్చి. ఇప్పుడు టమాటాలో కొంచెం గల్లుప్పు వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉప్పు వాడితే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. ఏ ఉప్పు అంటే అందరు గల్లుప్పే తినేటోళ్ళు. ఈ మధ్యలో ఏదో ప్యాషన్ అయిపోయి మెత్తటి ఉప్పు సాల్ట్ అని మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు. కుల్లా కుల్లా ఉప్పు వేయాల. ఇప్పుడు ఉంటుంది కదా మామూలు టేస్ట్. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ కోసి వేసుకుందాం. ఇప్పుడు ఒక ఎల్లిపాయ కూడా వేసుకుందాం. కుల్లా కుల్లా ఉడికితుంది, ఏమో టేస్ట్ వస్తుంది. కుల్లా కుల్లా వేస్తే మామూలు ఉండదు టేస్ట్. కుల్లా కుల్లా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని పచ్చడి చేస్తూ ఉంటుంది కదా, వేడి వేడి అన్నంలో మామూలు ఉంటుంది. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గినాయి. టమాటా ఇవన్నీ చల్లారాక మంచిగా ఎల్లిపాయ వేసి మంచిగా మిక్సీ పట్టుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసాను. తింటే టేస్ట్ మర్చిపోలేరు. అసలు నాకు ఒకప్పుడు వంటలు కూడా రావేది. కుల్లా కుల్లా నేర్పించింది మా ఆవిడే. ఓకే, మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అందరికీ.